ఈ మధ్య కాలంలో మగవారిలో మనం సంతానలేమి సమస్యని చాలా ఎక్కువగా చూస్తున్నాము. కారణం ఏంటంటే వాళ్ళలో స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గడము, లేదా స్పెర్మ్ కదలికలు తగ్గడము, ఇటువంటి ఫ్యాక్టర్స్ తగ్గడానికి మెయిన్ కారణాలేంటి తెలుసుకుందాం. ఇందులో మెయిన్‌గా వీళ్ళ లైఫ్ స్టైల్ అంటే పూర్ డైట్, నిద్ర సరిగ్గా లేకపోవడము, జంక్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్ వంటివి ఎక్కువగా తీసుకోవడము, అలానే ఎప్పుడంటే అప్పుడు రోజుకు ఒక 5-6 సార్ల వరకు టీ తాగడము, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఎడిక్షన్ లాంటివి వీళ్ళ యొక్క స్పెర్మ్ కౌంట్ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా చాలామందిలో మానసిక ఒత్తిడి అంటే నైట్ షిఫ్ట్స్ ఎక్కువగా చేయడము, కంటిన్యూ డ్యూటీస్ చేయడము, అంటే సంపాదించాలని ఉండొచ్చు కానీ దాన్ని మనకి మించి కాదు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళల్లో ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల ఈ కార్టిజోల్స్ యొక్క రిలీజ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉండడము, అలానే మెలటోనిన్ యొక్క స్థాయి అనేది వీళ్ళ నిద్రని ఎఫెక్ట్ చేయడము జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటే వీళ్ళ కౌంట్ ఇంప్రూవ్ అవుతుందంటే ఫస్ట్‌గా వీళ్ళు చేయాల్సింది హైడ్రేషన్. అంటే 4-5 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది పర్ డే తీసుకోవాలి. అలానే ఫ్రెష్ ఫ్రూట్స్ అనేవి అంటే మనకి కివి లాంటివి విటమిన్ సి కంటెంట్ ఉండేవి. అలానే మనం తీసుకునే వాటిలో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే పాలకూర, స్పినాచ్ అంటాము. దీంట్లో మనకి కావాల్సినటువంటి విటమిన్ ఇ కంటెంట్స్ కానీ, అలానే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఆల్మండ్స్, బాదం పప్పు, అవకాడో వంటివి గనక మీరు తీసుకొని కొంత రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఐదర్ జిమ్ గానీ, లేదా బ్రిస్క్ వాక్ కానీ, లేదా ఎక్సర్సైజ్ ఆర్ రెగ్యులర్ వాకింగ్ గనక మినిమమ్ 15-20 మినిట్స్ చేయగలిగితే మీ కౌంట్‌ని ఈజీగా ఇంప్రూవ్ చేయొచ్చు. అంటే మీ లైఫ్ స్టైల్‌తో పాటు కనుక ప్రాపర్‌గా టైంకి గనక మీరు మెడిసిన్ వాడుకున్నట్టయితే 0 ఆర్ తక్కువ కౌంట్ ఉన్నా గూడా మనము మీకు ఫర్టిలిటీ సమస్య నుంచి 100% పరిష్కారాన్ని తెప్పించగలుగుతాము. ఇటువంటి సమస్యలు ఏవైనా మీకు ఉంటే కింద నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి.